హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని విశ్లేషణతో సహా మీతో పంచుకుంటానండి. ముందుగా శ్లోకం పఠిస్తున్నాను. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత భర్త చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురుర్వ్రజేత్. రాజుకి రాష్ట్ర ప్రజలు చేసిన పాపం రాజా రాష్ట్రకృతం పాపం వ్రజేత్. అంటే ప్రజలు చేసిన పాపం రాజుకు అంటుకుంటుంది, అనుచరులు చేసిన పాపం నాయకులకు అంటుకుంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసే కదా యథా రాజా తథా ప్రజలాగా యథా నాయక తథా అనుచర. కాబట్టి తమ నాయకుల్ని చూసి లేదా వాళ్ళ పనుపున వాళ్ళ కోసం వాళ్ళ ఆజ్ఞానువర్తులై ఇలా చేస్తారు. కాబట్టి ఈ వీళ్ళ పాపం అంతా ప్రజల పాపము, అనుచరుల పాపము, ఉద్యోగుల పాపము ఆ పైవాడికి అంటే ఆ పాలకుడికి తగులుతుంది. అలాగే రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం అంటే ఈ ప్రజలు రాజు అందరూ చేసిన పాపం ఎవరికి అంటుకుంటుందంటే ఆ పురోహితుడికి. అంటే వాడికి ఎవడైతే మార్గదర్శో, ఎవరైతే గురువుగా లేదా సలహాదారుగా ఉన్నాడో ఆ పురోహితుడికి, మామూలుగా అయితే అప్పట్లో పురోహితులు సలహాదారులు అయి ఉండేవాళ్ళు కాబట్టి పురోహిత అన్నారు. ఎవరు రాజుకి మార్గదర్శో వాడికి తగులుతుంది. అలాగే భర్త చ స్త్రీకృతం పాపం, భార్య చేసిన పాపం భర్తకు తగులుతుంది. ఎందుకంటే ఆమెని అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేస్తే, అన్ని విధాలుగా ఆమె ఆనందంగా ఉండేటట్లు చూస్తే అతడు ఆమె పాపం చెయ్యదు. అథవా చేసిందనుకో అది ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయండి. యుక్తాహార విహారస్య అలాగా. అలాగే ఈ నీతి శాస్త్రపు శ్లోకానికి కూడా లిమిటేషన్ ఉంటుంది. ఏది ఏమైనా భార్యాభర్తల్లో భర్త చేసిన పాపం భార్యకి, భార్య చేసిన పాపం భర్తకి పరస్పరం జీవితాన్ని పంచుకున్నట్టే పాపపుణ్యాలు కూడా పంచుకుంటారు. ఇక్కడ దాన్నే మామూలుగా అప్పట్లో స్త్రీల పట్ల కొంత వివక్ష ఉండేది కాబట్టి కూడాను ఈ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. భర్త చ స్త్రీకృతం పాపం. అలాగే భార్యకు కూడా భర్త చేసిన పాపం అంటుకుంటుంది. అలాగే శిష్య పాపం గురువు వ్రజేత్, శిష్యుడు చేసిన పాపం గురువుకి తగులుతుంది. ఎందుకంటే శిష్యుడు పాపం చెయ్యకుండా నిరోధించవలసింది, మార్గం చూపవలసింది, సద్బాటలో నడిపించవలసింది గురువే గనక. కాబట్టి నేను తొందరగా ఎవరికి మంత్రోపదేశం ఇవ్వనండి. ఎందుకు వచ్చిన బెంగ వాళ్ళు సరిగా చేయకపోతే నాకెందుకు? నాకు పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు, ఆత్మతృప్తితోనే ఉన్నాను. మరొకటి కావాలన్నా ఇది కూడా లేదు. ధర్మయుద్ధం గెలవాలన్నది కూడా యుద్ధంలో భాగమే, అంతే తప్ప దాని పట్ల నాకు ఎలాంటి అపేక్ష లేదు. నిర్వికారంగానే పనిచేస్తున్నాను. కాబట్టే బూతులు తిట్టినా నాకు పట్టదు. ఆహా, నువ్వు ఆత్మతృప్తి పర్రాలివా, ఆత్మజ్ఞాన సాధన చేస్తున్నావా, అసలు ఆత్మసాక్షాత్కారం పొందావా, ఆహా అన్న ఎటకారం చూపించినా నాకు పట్టదు. అవునమ్మా, మీరు జ్ఞాన సాధకులే, మీ దగ్గర కొంత జ్ఞానం ఉన్నది అని పొగిడిన కూడా నాకు పట్టదు. ప్రేమించిన వాళ్లకు తిరిగి ప్రేమ పంచడం ధర్మం కాబట్టి వాళ్ళకి స్పందిస్తూ ఉంటాను. వెటకారాలు పోయిన వాళ్ళకి, విమర్శలు చేసిన వాళ్ళకి, బూతులు తిట్టిన వాళ్ళకి నేను మీ వ్యాఖ్య చూశాను అన్నదానికి నిదర్శనంగా డిస్లైక్ పెడతాను. అంతే తప్ప మనసుకు పట్టించుకోను. ఇదే సాధన పెద్దలు చేసింది, వాళ్ళు చూపింది, అదే బాటలో నడవడం ఎంతటి సామాన్యులకైనా అది సన్మార్గం కదా. కాబట్టి నేను నా ఆచరణ అలా ఉంటుంది. అలాగే అందరము సాధ్యమైనంతగా ఎవరి లిమిటేషన్స్లో వాళ్ళు మ్యాక్సిమం ప్రయత్నం మాత్రం ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడే సమాజం భద్రంగా ఉంటుంది, భావితరాలు సుఖంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, ప్రకృతి కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ మార్గంలో మనల్ని ఈశ్వరుడు నడిపించాలని కోరుకుంటూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ.
as well. Support me financially also to win this war with wisdom as weapon. ధర్మం కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందుకు మీ మెదడుని, ధనాన్ని కూడా వెచ్చించవలసిందిగా, సమయాన్ని కూడా వెచ్చించవలసిందిగా ప్రార్థిస్తూ హరి ఓం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.